విసన్నపేట వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా విసన్నపేట పట్టణంలో పురవీధుల అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఆరవయసులు ఘనంగా జరిగింది. ఆరవయసు కళ్యాణ మండపంలో అభిషేకాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక దినముగా ప్రకటిస్తామన్నారు. కన్యకా పరమేశ్వర అమ్మవారి దినోత్సవాన్ని సెలవు దినంగా ప్రకటిస్తానన్న ప్రకారం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో అమ్మవారి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ జీవోని పాస్ చేయడానికి కృషి చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవేసి కార్పొరేషన్ చైర్మన్ దుండు రాకేష్, టీజీ వెంకటేష్, మంత్రివర్యులు టీజీ భరత్, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్, జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ తాతయ్య, తిరువూరు శాసనసభ్యులు కొలకపూడి శ్రీనివాసరావు మా కృతజ్ఞతలు తెలుపుతున్నామంటూ ఆర్యవేశ ప్రముఖులు ఖమ్మంపాటి బద్రి, కుక్కడపు నాగేశ్వరరావు, బాబీ, అనుమోలు, శివబాజీ పాల్గొన్నారు.